బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్తే, నేను చందన. వెల్కమ్ టు మై మీడియా న్యూస్. యువ క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తూ SKSPT ఆధ్వర్యంలో T20 సీజన్ 2 క్రికెట్ టోర్నమెంట్ తుని రాజా కళాశాల మైదానంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పుట్టినరోజును పురస్కరించుకుని పౌర సరఫరాల కార్పొరేషన్ డైరెక్టర్, జనసేన సీనియర్ నేత బోడపాటి శివదత్ పర్యవేక్షణలో T20 సీజన్ 2 క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా DCCB చైర్మన్ తుమ్మల బాబు, విశాఖ జిల్లా DCCB చైర్మన్ కోన తాతారావు, విశాఖ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ తోట నగేష్, సీనియర్ నేతలు చోడిశెట్టి త్రిమూర్తిస్వామి, చోడిశెట్టి గణేష్ తదితరులు T20 క్రికెట్ టోర్నమెంట్ను లాంఛనంగా ప్రారంభించారు. SKSPT ఆధ్వర్యంలో జరిగే T20 సీజన్ 2 క్రికెట్ టోర్నమెంట్ ఈ నెల 19 వరకు జరగనుంది. మొత్తం 26 జట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నాయి. నాకౌట్ పద్ధతిలో జరిగే ఈ పోటీల ఫైనల్స్ 19వ తేదీన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. జనసేన పార్టీలో శివదత్తుకు ఇప్పుడున్న స్థానం అంత సులభంగా రాలేదని, ఎన్నో ఏళ్ల శ్రమకు ఫలితం ఇదని DCCB చైర్మన్ తుమ్మల బాబు అన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ బర్త్డే సందర్భంగా ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం ఆనందదాయకమన్నారు. జనసేన నేత బోడపాటి శివదత్ యువ క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందించడం శుభపరిణామమని విశాఖ జిల్లా DCCB చైర్మన్ కోన తాతారావు అన్నారు. శివదత్ లాంటి యువ నాయకులకే ఇది సాధ్యమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అద్దేపల్లి బాలాజీ, ఆంజనేయరెడ్డి, మళ్ళ గణేష్, బోడపాటి శ్రీను, కోరపాటి రఘు, బోడపాటి అప్పారావు, బోడపాటి సతీష్, బోడపాటి కాంతం తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. నా పేరు శివదత్ బోడపాటి, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ డైరెక్టర్, పాకిరపేట నియోజకవర్గం. ఈరోజు తుని టౌన్ రాజా గ్రౌండ్లో మరి అంగరంగ వైభవంగా జనసేన పార్టీ PAC మెంబర్, చైర్మన్ మరియు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి యొక్క జన్మదిన వేడుకల సందర్భంగా ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్, రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మరి ఈ యొక్క దాంతోపాటు ఆ ఇనాగరేషన్ మరియు మరి నాదెండ్ల మనోహర్ గారి యొక్క జన్మదిన వేడుకలు చాలా అద్భుతంగా ఇక్కడ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి కాకినాడ జిల్లా DCCB చైర్మన్ మరియు జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీ తుమ్మల రామస్వామి గారు, అలాగే విశాఖ జిల్లా DCCB చైర్మన్ మరియు జనసేన పార్టీ PAC మెంబర్ కోన తాతారావు గారు, అలాగే మాజీ గ్రంథాలయ చైర్మన్ తోట నగేష్ గారు, అలాగే చోడిశెట్టి త్రిమూర్తిస్వామి గారు, అలాగే చోడిశెట్టి గణేష్ గారు, అలాగే మల్ల గణేష్ గారు, అలాగే ఆంజనేయ రెడ్డి గారు, మరి రవిరాజు గారు, అలాగే తుని టౌన్ CI గీతా రామకృష్ణ గారు, మరియు కురంద సప్పలరాజు గారు, మరియు ఈ దీనంతటికీ SKSPT ఫౌండర్ బోడపాటి కాంతం గారు, అలాగే మార్కెట్ హెడ్ చైర్మన్ మన బాలాజీ గారు, అద్దేపల్లి బాలాజీ గారు, మరి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే దాంతోపాటు చాలా మంది కూటమి నాయకులు ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. వాళ్ళందరూ కూడా దీన్ని విజయవంతం చేయడమే కదా, మా SKSPT టీం అంతా కూడా చాలా సపోర్ట్గా నిలబడింది. నాదెండ్ల మనోహర్ గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన కష్టం ఎక్కడికి వెళ్ళలేదు. ఆయన కష్టం నాలాంటి యువతకి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలబడింది. పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడ్డ పెద్దన్న నాదెండ్ల మనోహర్ గారు. ఆయన జన్మదిన వేడుకలు మేము చాలా సంతోషంగా జరుపుకున్నాం. ఆయన జన్మదిన సందర్భంగా ఈ టోర్నమెంట్ కూడా మరి రేపటి నుంచి నిర్విరామంగా మ్యాచ్లు జరుగుతాయి. 19వ తేదీన ఫైనల్స్ జరుగుతుంది. ఫస్ట్ ప్రైజ్ ₹1,00,000, సెకండ్ ప్రైజ్ 50,000, థర్డ్ ప్రైజ్ ₹25,000 ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి మీరు అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దీనికి సహకరించిన మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేక